పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. పెద్దపల్లి పట్టణంలో హనుమాన్ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దపల్లి పట్టణంలోని 23 వార్డులో వార్డు పెద్దల సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా 23 వార్డు నుంచి బైకు ర్యాలీగా రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి దేవాలయం వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్చారణ చేరే జెండాకు హనుమాన్ ఆలయంలో పూజలు చేసి తీసుకువచ్చి 23 వార్డులో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గత 11 సంవత్సరాల నుండి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అన్నారు. మతసామరస్యానికి అతీతంగా మన జెండా ఆవిష్కరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మాజీ ఎంపీపీ మాట్లాడుతూ, మా వార్డులో నిర్వహించడం చాలా సంతోషమని భారతదేశంలో హిందుత్వానికి పెద్దపీట వేస్తున్నామని అలాగే మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం దానికి సంఘీభావంగా ఈ జెండా ఆవిష్కరణ ఉంటుందని ఐకమత్యంగా హిందువులంతా ఒకటిగా ఏకతాటిపై ఉండి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన ఐకమత్యాన్ని చాటి చెప్పి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతురాజుల సంపత్ కుమార్, కొసాలగట్టు విజయకుమార్, వేణుగోపాల్, ఎల్లంకి వేణుమాధ, వైద్యుల సుధాకర్, కాలనీవాసులు హిందూ బంధువులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఓం గంగణపతేన ఓం గణానా గణపతి जय बोलो राजा रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, सीता माता की जय। అందరికీ జై శ్రీరామ్. ముందుగా గత 11 సంవత్సరాలకెళ్ళి పెద్దపల్లి పట్టణంలో 23వ వార్డులో ప్రగతి నగర్లో అంగరంగ వైభవంగా హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇక్కడ ప్రగతి నగర్లో మా ఇంటి వద్ద మా అన్నయ్య విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ కూడా జరపబడుతుంది. ఈరోజు ఉదయంగానే మన స్టేషన్ కాడి అభయాంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నుంచి పతాకాన్ని బైక్ ర్యాలీ ద్వారా తీసుకొని వచ్చి ఇక్కడ ఆవిష్కరణ జరిపి ఇక్కడ 23వ వార్డులో ప్రజల అయ్యగారి దృష్టిలో అందరి పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం హిందూ బంధువులు పట్టణ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మా వార్డులో ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ కాసినకొట్టు విజయ్ అదేవిధంగా మా సంపత్ గారి ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈరోజు హిందుత్వం చాటుకోవడానికి ప్రతి సంవత్సరం మరి ఇక్కడ అత్యంత వైభవంగా మా కాలనీ పెద్దలతో కలిసి ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవడం మా మహిళా సోదరిమణులకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధానికి ఈరోజు మేమందరం కూడా సంఘీభావం ప్రకటిస్తూ మన హిందుత్వాన్ని చాటే విధంగా ఈరోజు మా దగ్గర జెండా పండుగ చేసుకుంటున్నాం. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి మరి ఏదైతే మన మీదకి పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి వస్తున్నారో మనందరం కూడా ఐక్యంగా ఉన్నట్టయితే మనం వాళ్ళని తిరగదోడడానికి ఏ శక్తి కూడా మనకు ఈరోజు అన్ని శక్తులు సాయం చేస్తాయి. ముఖ్యంగా హనుమాన్ అంటేనే శక్తితో కూడుకున్నటువంటి దేవుడు. ఈ దేవుణ్ణి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతి గల్లీలో ఇక్కడనే కాకుండా అందరం కూడా వైభవంగా ఈ జెండా పండుగను చేసుకొని హనుమంతి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి. మరి మా కాలనీ వాసుల మీద కూడా హనుమాన్ భగవంతుడు మరి అన్ని విధాల మమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతోటి చల్లంగా చూడాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.